హాని లేనటువంటి గడ్డలు. అవి ఏ విధంగా ఉంటాయి? ఎక్కువగా తలలో పిల్లలకు వచ్చేది వస్తాయి. తలలో ఈ నిరూపమానమైనటువంటి గడ్డలు తలలో ఉంటాయి. మనము ఇట్లా అనుకున్నప్పుడు గడ్డ కనపడుతుందా? కనపడదు. దీని లోపల ఉంటుంది. అదే పిల్లలకు ఫిక్స్ లాగా వస్తుంటుంది, గ్యాప్ అంటారు, ఏవేవో చేస్తుంటారు. అది అసాధారణంగా పైకి వాపులాగా కనపడితే నొక్కినప్పుడు ఏమవుతుంది? మనకు నొప్పిగా ఉంటుంది. అలాంటప్పుడు మనము అది గుర్తిస్తాం. అది ఇతర అవయవాలకి తొందరగా పాకదు, కానీ లేట్గా వెతుకుతుంది. బ్రెయిన్లో ట్యూమర్ ఉంటే అప్పుడే తెలియదు, లేట్గా తెలుస్తుంది. కాబట్టి అది నిరుపమైనటువంటిది. అది మనకు వేరే ఆర్గానికి తొందరగా పాకదు. అలానే ఇంకోటి ప్రాణాంతకమైనటువంటి కణుకులు. ప్రాణాంతకమైనటువంటి కణుకులు ఎలా ఉంటాయి? మనకు జబ్బు పెరుగుతూ ఉంటుంది, కణితి రోగాన్ని పెంచుతూ ఉంటుంది. అది ప్రాణాంతకమైన. ముందస్తుగా మనం ఏమన్నా చర్యలు తీసుకుంటే మనకు వెన్నుపోటు, వెన్ను నొప్పి ఇలాంటివి వస్తాయి కదా. ముందస్తుగా మనం తీసుకుంటే కొంతవరకు ఈ 3 విధాలుగా ఉంటుంది. తర్వాత